ఏంటమ్మా ఈరోజు ఏం కూర చేసావు? అరే చాలా బాగా చేసావే, వంట సూపర్. కానీ ఎప్పుడు ఇంకోసారి ఇలా చేయకే. మనం ఫుడ్ ఎలా చెయ్యాలంటే అవి కుక్కలకు పెట్టిన చీ తినాలా అని అనాలి. మనం గర్ల్స్ హాస్టల్ పెట్టిందే డబ్బులు నొక్కడానికి. ఎలాగో పిల్లలు సగం తినరు, మనం చేసే వంటకి మిగతాది కూడా తినకూడదు. నో తినకుండా చెయ్యాలి. మజ్జిగ ఉడితే మంచినీళ్ళు పోయాలి, సాంబార్ ఉడితే పసుపు నీళ్ళు పోయాలి. మనం హాస్టల్లో ఫుడ్ పెడితే తినలేక జంక్ ఫుడ్కి అలవాటు పడాలి, అక్కడ దప్పులు దొప్పించుకోవాలి. మీ చెమట చుక్కలు కూరలో చిందించాలి, అది చూసి వాళ్ళ ఆకలి చచ్చిపోవాలి. పెట్టే అన్హెల్తీ ఫుడ్ తినలేక పరలోకానికి మనలోకానికి మధ్యలో కొట్టుమిట్టవ్వాలి. ఎప్పుడైనా తిరగబడితే నెక్స్ట్ టైం మంచిగా చేయాలి, చేసి వాళ్ళ నోరు మూయించేయాలి. మళ్ళీ తర్వాత యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయాలి. మధ్యాహ్నం 2 గంటలకి ఫుడ్ క్లోజ్ అని చెప్పేయాలి, లేదా హాస్టల్ ఓనర్కి చెప్తాను. నేనైతే ఫోన్ ఎత్తను. మనం ఒక్కడమే బ్రతకాలనుకోవడం నేరం, మన చుట్టుపక్కల నలుగురిని బ్రతికించాలనుకోవడమే పుణ్యం. ఇప్పుడు అర్థమైంది మేడం, మీరు ఆ 4 బిల్డింగ్ ఎలా కట్టారో అని. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ మహి.